నమస్తే తెలంగాణ. టింగ్ టింగ్ వెయిటింగ్ అట. సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మొన్న అర్ధరాత్రి నుంచి పడతాయని చెప్పేసి అన్నారు. నిన్న 4 లక్షల మందికి రావడం జరిగింది. మిగతా కూడా వస్తా ఉన్నాయి. ఇది కంటిన్యూగా జరిగేటువంటి ప్రక్రియ. ఇక దాని గురించి వీళ్ళు ఎంత ఇట్లా ఈ నమస్తే తెలంగాణ రిపోర్టర్ కూడా పోయి వీళ్ళందరినీ కూర్చుండబెట్టి మొబైల్లో చూడమని చెప్పేసి అందరు మొబైల్ బయట పెట్టించి ఒక ఫోటో తీస్తారు. ఫోటో తీసి దీన్ని ఇట్లా ఈ దుష్ప్రచారం చేస్తారు వీళ్ళంతా కూడా. గుమస్తా పేపర్. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడతాయని, సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులు ఎదురు చూశారు. రుణమాఫీ కాకపోవడంపై విన్నవించేందుకు జైత్యాల కలెక్టర్ వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు చెక్ చేస్తూ కనిపించారంట. చూస్తా ఉన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 577 గ్రామాల్లో మొదటి రోజు ఇస్తాం, తర్వాత రోజువారీ ప్రక్రియ అందరికి కూడా ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా గుమస్తా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. భరోసాపై భంగపాటే ఏనాడన్నా వీళ్ళు ఒక అర్హులైనటువంటి రైతులకు ఇచ్చిరా? ఇవ్వనికి పడితే మనకి ఇచ్చి పడేశారు. దాని వెనకాల లక్షల ఎకరాల భూములు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ జరిగిందని చాలా స్పష్టంగా నేను చెప్పాలి. అంత దుర్మార్గులు వీళ్ళు. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు అదే చెప్పిండు, పైలట్ గ్రామాలకే ఇస్తామని చెప్పి రాలే, మాట తప్పలే కదా. పైలట్ గ్రామాలకే ఇస్తామని చెప్పి పైలట్ గ్రామాలకే ఇచ్చారు మొదటి రోజు. మిగతా కూడా రోజువారీ ప్రక్రియ మార్చి 31 వరకు అన్నారు. సో ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో ఈ రైతు బంధు అయిపోతుంది. తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మిగతా వాటి మీద పడతారు. దీనిపైన ఈ విధంగా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా ఎంత దారుణంగా అంటే వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతుందో నిజంగా ఇది చాలా 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 దారుణంగా మనం చెప్పొచ్చు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యట. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? ఈయన అర్హుడే కదా. ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. సరే ఇప్పుడు ఆత్మహత్య కారణం కాంగ్రెస్ అనుకుందాం. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? మరి సిగ్గుండాలే కొంచెమైనా. ఈ పార్టీ కరపత్రిక ఇందులో ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాస్తున్నారు. పెట్టుబడిలో మించి కాంగ్రెస్ కట్టుకదట. బాబా కేటీఆర్, పెట్టుబడుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికాకు పోయి ఏం చేసినావు, దావోస్ పోయి ఏం చేసినావు, ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నావు, ఎన్ని కంపెనీలు వచ్చినాయో ఒకసారి శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తున్నావు? నా హయాంలో గివి వచ్చినాయని చెప్పేసి ఎందుకో శ్వేతపత్రం విడుదల చేయట్లేదు ఎందుకో? సిగ్గుండాలే కొంచెమైనా. నువ్వు ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రం మీరంతా. పెట్టుబడుల గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజల్ని 10 ఏళ్ళు మసిపూసి మారేడుకాయ చేసేటువంటి మీరు కదా తెలంగాణను. ఈ మభ్యపెట్టి మాయ మాటలు చెప్పినటువంటి దొంగలు మీరు కదా. మీకు నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడుకుంటూ ప్రజల్ని బాగా విపరీతంగా మభ్యపెట్టారు మీరైతే. మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా.